ఇప్పుడు అక్కడ 50 దాకా సీట్లు మారుస్తారని ఒక ప్రచారం ఉంది. అసలు ఎన్ని సీట్లు మారుస్తారో తెలీదు. అయితే సమన్వయకర్తల పేర్లు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి. కొంతమంది సీట్లు పోతున్నాయని తెలుస్తుంది. ఒక రకంగా చూడాలంటే ఒక గందరగోళ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్లైక్ బీఆర్ఎస్ లాగా ఆయన ఏకపక్షాన్ని, ఇక్కడ కూడా ఏకపక్షాన్ని వెళ్ళారు. కాకపోతే ఒక మాట వినిపిస్తుంది, ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే సీట్లు మార్చక ఓడిపోయారు, అక్కడ ఆయన ఏమైనా మార్చి ఓడిపోతారా అనే మాట వినిపిస్తుంది. దీన్ని మనం ఎలా ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడ్డట్టే. ముఖ్యంగా మనం దాయాదులు ఒక రకంగా చెప్పాలంటే విడిపోయినా కలిసి ఉన్నట్టే లెక్క. మన మానసిక పరంగా కూడా కేవలం రాజకీయ గీత తీసుకున్నాం కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రభావం అక్కడ ఖచ్చితంగా పడుతుంది. అంటే మీరు చెప్పిన ఉపమానం కరెక్ట్ అది. ఎందుకంటే ఇక్కడ మార్చకపోయి ఓడిపోయారు, అక్కడ మారిస్తే ఓడిపోతారా అనేది. ఇక్కడ మారిస్తే ఏం జరుగుతుందో ఊహించి ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అది ఊహించారు కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆర్కే రామకృష్ణారెడ్డి గారు, అక్కడ పార్థసారథి గారు మా నాయకుడు అంటూనే బాగా పెద్ద ఎత్తున చురుకదు చెప్పేశారు. వీళ్ళ ముగ్గురు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే చాలా మంది ఉన్నారు ఇట్లా. కొందరేమో రోజా లాంటి వాళ్ళు మేము జగనన్న సైనికులం, రాంబాబు కూడా అంబటి రాంబాబు కూడా ఆయన అంటున్నారు. కానీ తీరా సీట్ రాకపోతే ఏం చేస్తారని తెలియదు కదా. అంటే తనకు మించిన ధర్మం లేదు, తనకు మారిన ధర్మం లేదని నువ్వు సామెత. రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యక్తిగతంగా తాము పబ్లిక్ లైఫ్ లో ఉండాలనుకుంటారు, ప్రజా జీవితంలో ఉండాలనుకుంటారు. కనుక ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అధినాయకుడి మీద ఎప్పటి వరకు ప్రేమ ఉంటుందంటే టికెట్ ఇచ్చేంత వరకే ఉంటుంది నేను. అందుకని వాళ్ళ కేసీఆర్ ఉదాహరణ తీసుకొని వారు మారుద్దామని మీరు 50-60 అనుకుంటేనైతే 70-80 దాకా మారుస్తారేమో అనే ఒక ఆలోచన ఉంది. ఇంకా తిరుగుబాటు ఎక్కువైతే దాన్ని ఇంకా తక్కువ చేసుకోండి, చెప్పలే. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ మార్చుకోవచ్చు కూడా, ఇబ్బంది రాజకీయాలు ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ. రెండు మనకు ఈ పలా హెచ్ఓటు ఎట్లా అవుతుంది అంటే మనం కెమిస్ట్రీలో చెప్పవచ్చు, ఇక్కడ చెప్పలేము. ఒక మాట ఒక తూలితే మొత్తం రాజకీయం అంతా తారుమారు కావచ్చు. కనుక రేపు పొద్దున ఈ మొత్తం అంచనా ఉదాహరణకు చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ చాకచక్యంతో ఆయన స్ట్రాటజీతో కోడికత్తి వ్యవహారాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ప్రశాంత్ కిషోర్ వల్ల రాజకీయాలు మారాయి. నేను ఒక 30 ఏళ్ళు స్థానిక ప్రభుత్వాల రాజకీయాలు చూశాను, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వాడిని. కనుక అట్లా అయితే నిజంగానే వాళ్ళే రావచ్చు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను లా చదువుకున్నప్పుడు ఖాన్ సాబ్ అని ఒక ఆయన ఉండేది. ఆయన మంచి ట్యూటర్. ఆయన క్లాసులకు నేను 35 ఏళ్ల క్రితం లా చదువుకుంటే అప్పుడు ఒక 30 రూపాయలు ఇస్తే క్లాస్ లోపలికి అనుమతి ఇచ్చేవాడు. జస్ట్ ప్రైవేట్ ఒక హాల్ తీసుకొని ఉండేవాడు, లోపల చదువు చెప్పేవాడు. కానీ ఆయన ఎన్నడూ అడ్వకేట్ కాదు, సుప్రీంకోర్టు ఎన్నడూ వాదించలేదు. అంటే చెప్పేవాడికి అంటే ఎప్పుడు కూడా కోచ్ ఎప్పుడు మంచి క్రీడాకారుడు కాదు, కోచ్ మంచి తయారు చేస్తాడు. అలాగే పీకే కూడా బెస్ట్ కోచ్, బట్ నాట్ ప్లేయర్. ఆయన విఫలమయ్యాడు, రాజకీయంగా విఫలమయ్యాడు. పార్టీ పెట్టాడు బీహార్ లో, రకరకాలుగా పోయిండు, అన్ని రకాలుగా విఫలమయ్యాడు. కనుక మంచి కోచ్ ఎప్పుడు మంచి ఆటగాడు కాదంటే పీకే ఆలోచన ఏముంటదంటే ఎక్కడ గెలుస్తారు అక్కడికి పోతున్నారని ఆయన మీద ఒక ఆరోపణ ఉంది కదా. ఎక్కడ గెలుస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది అనే దానితో పోతున్నాడు. కానీ పీకే కూడా 2 చోట్ల ఆయన చెప్పింది నిజమైంది. ఒకటేమో తెలంగాణలో చివరి నిమిషంలో కేసీఆర్ గారు పిలిచి నాకన్నా వ్యూహకర్త ఎవడు, వాడేవాడు వీడేవాడు మాట్లాడితే ఏమైంది, తీరా ఓడిపోతున్న సమయంలో పిలిస్తే ఏమైంది, తీరా ఓడిపోతున్నారు మీరు ఏం చేయాలని ఆయన చేతులు ఎత్తేసిండు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి చూసిండు. మీరు అంతకు ముందే 2 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చూడండి, 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలను మొత్తం రాస్తున్నారు, చేపలు రాసినట్టు కడిగేస్తున్నారు. మీరు వద్దు, గడప గడప పోతలేరు, మీరు ఏం చేస్తున్నారు చూసి మాట్లాడండి, చేయండి, మీరు ప్రజల్లో ఉంటే టికెట్లు వస్తే లేకుంటే రావని ఇవాళ 2 ఏళ్లు హెచ్చరిస్తున్నారు. ఇవాళ మంత్రివర్గ మార్పు నుంచి, మంత్రివర్గంలో మార్పులు కూడా దీనికోసం మార్పులు చేర్పులు కూడా అందరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మారుస్తాను 2.5 ఏళ్ళు ఉంచుతా అని చెప్పారు కూడా ఆయన స్వయంగా. ఇప్పుడు ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న నాయకులు చాలా ఫేర్ గా ఉంటారు. ఎవరైనా సరే ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న నాయకులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, డిప్లొమాట్స్ కొందరు ఉంటారు. ఉదాహరణకు ఈ 2 ఉదాహరణలు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఫ్యూడల్ మెంటాలిటీ అన్న చాలా ఫ్రీగా ఉండేవాడు, జగన్ మనకు చంద్రబాబు నాయుడు డిప్లొమాట్, ఆయన బయటపడలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి పోలికలు ఉంటాయి, ఆయన ఫేర్ గా ఉంటారు. వీళ్ళు మంచిగా చెడు తిట్టేస్తారు అవసరమైతే, కోపం వస్తే. తెలంగాణలో సామెత ఉన్నది, ప్రేమ వస్తే పావురం వస్తే కాలించుకుంటారు, లేకుండా నరికి చంపేస్తారని. అట్లా ఉంటది, వాళ్ళు దూరం పెట్టేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఈ ఉదాహరణ చూసి ఆయన మారుస్తాం అనుకుంటాడు, కానీ మారుస్తే ఏమవుతుందో అని భయపడి మార్చకుండా ఉన్న కేసీఆర్ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మార్చి ఆయన నష్టపోతారా అనే పరిస్థితి వస్తుంది. మీరు అంటే చాలా కరెక్ట్. మారిస్తే ఇప్పుడు తిరుగుబాటు జరిగింది కదా, వీళ్ళందరూ వేరే పార్టీలో పోతారు. ఇంకొక ప్రమాదం ఉంది అక్కడ మనకు, షర్మిల రూపంలో ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయలేదు.
ఇంటి దొంగ ప్రాణహాని అంటారు. అంటే దొంగ కాదు కానీ ఇక్కడ ఇంటి మనిషి కదా. అన్నకు వ్యతిరేకంగా ఒకనాడు జగనన్న విడిచిన బాణాన్ని అని తిరిగిన ఆమె వాళ్ళు అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది అనుకోండి. ఇప్పుడు ఉన్నది ఏంది పిల్ల కాంగ్రెస్. ఇప్పుడు వైసీపీ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ మరణశైలిలో ఉన్నది. కనుక ఆ మరణశైలి మీద ఉన్న ఏదైతే అపశయ మీద ఉన్న కాంగ్రెస్ ను లేపడానికి షర్మిల వచ్చింది అనుకోండి. ఇప్పటికే మొదలైంది, మీరు చూసింది కదా. షర్మిల బయట చెప్తాను కాదు సార్, ఇది ఇంకో మాట వినిపిస్తుంది. ఓకే, షర్మిల వస్తుంది, జగనన్నను షేక్ చేస్తుంది, తిరుగుబాణం ఇవన్నీ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది సార్. ఏంటంటే షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ లో అంటే ఇంకా ఈ రోజో రేపో విలీనం కాబోతున్నా అంటే పార్టీలో చేరబోతుంటే కూడా జగన్ గారు రాయబారం పంపించారు, ఆమె ఆగిపోయింది, మళ్ళీ అన్నకు అనుకూలంగానే ఉంది కానీ వ్యతిరేకంగా లేదు అన్న మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం సార్? ఆమె గతంలో జగనన్న వదిలిన బాణాన్ని తెలంగాణ జరిగింది. చాలా పాదయాత్రల విషయానికి వస్తే అన్న తరఫున తిరిగినప్పుడు, తన స్వయంగా తిరిగినప్పుడు కూడా ఎక్కడా కూడా మిగతా పార్టీలు చేసిన తప్పులు చేయలే అని. ఎక్కడ అవినీతి జరిగిందో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయారంటే వాళ్ళందరినీ టార్గెట్ చేసింది తెలంగాణ. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎంత దొరపాలన ఎంత అన్నదో కింది స్థాయిలో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసింది. నిజంగా ఓడిపోయిన వాళ్ళందరూ చూస్తే మీకు ఆమె మిగతా పార్టీలు, జాతీయ పార్టీలు రెండు కూడా ఎంతసేపు కేసీఆర్ గారి మీద పెట్టింది ఫోకస్ అంతా. కానీ ఈ అట్లా కాదు. అందుకని అక్కడికి వచ్చాక తెలంగాణ రాజకీయాల్లో నేను చేస్తాననుకున్న పరిస్థితుల్లో ఆమెను కామ్ చేశారు. అక్కడికి పోయి ఏం చేస్తారు అంటే నేను అనుకుంటున్నాను, ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, కొందరు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. షర్మిలమ్మ చెప్తా అన్నారు, షర్మిలమ్మ ఏం చెప్తే అది మాట్లాడతామన్నారు. అది రెండు ఒకటిగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజశేఖర రెడ్డి వారసులుగా చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి వారసత్వంగా వచ్చిన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గెంటివేయబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి ఇస్తే అయిపోయింది, కానీ వేరే పార్టీ పెట్టుకున్నారు సార్. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు షర్మిల వస్తుందా రాదా ఒకటి, వస్తే మాత్రం వైసీపీకి చాలా నష్టమే జరుగుతుంది. అప్పుడు పూర్తిగా మరణశయ మీద ఉండి ఇవాళ ఓటు షేర్ లో బీజేపీ కంటే అధ్వానంగా ఉండి బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అక్కడ లేనట్టే లెక్క. ఏమైనా ఉంటే మూడే కులాలు మూడే పార్టీలు అక్కడ. కులాలు కూడా నేను హేతువాది కులాలు ప్రస్తావించాను కానీ చెప్పాల్సి వస్తుంది, రాజకీయాలు తప్పదు. ఎందుకంటే కాపు కమ్మారెడ్డి మూడు కులాలు మూడు పార్టీలు. ఒకనాడు బీజేపీ ఉంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే ప్రజారాజ్యం ఉండే కొద్ది రోజులు. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ మన వైసీపీ, తెలుగుదేశం, జనసేన అంటే అనుభవం వస్తే గురజాడ అప్పారావు గారు అన్నట్టు అనుభవం వస్తే తత్వం బోధపడ్డని పవన్ కళ్యాణ్ గారు తత్వం బోధపడ్డది. కనుక కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎదురు శత్రువును ఓడించాలంటే ఒక కుంటివాడు ఒక గుడ్డివాడి కథను జ్ఞాపకం చేస్తారు ఎప్పుడు కూడా. ఈ ఇద్దరు కలిస్తే ఒక శక్తిగా మారుతారు. గుడ్డివాడికి చూపు ఉండదు, కుంటివాడికి నడక ఉండదు. కనుక గుడ్డివాడి భుజాల మీద కూర్చొని పోతే ఇద్దరు నడవగలుగుతారు. ఇప్పుడు ఆ రెండు కలుస్తున్నాయని నేను అంటున్నాను. తెలుగుదేశం ఇంకొకటి ఉన్నారు, ఇంకొక రెండు బీజేపీ స్వార్థం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి గెలిచినా వాళ్ళకి నష్టం ఏం లేదు. ఎందుకంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ జగన్మోహన్ రెడ్డితోని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఎవరికి గెలిచినా ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవడం వాళ్ళకి అవసరం అని నేను అంటున్నాను. ఎందుకు అవసరం అంటున్నాను అంటే నేను ఆరోపణ కూడా అవసరం అంటున్నాను. ఎందుకు అవసరం అంటే జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డిని బెదిరించి అయినా అదిరించైనా కేసుల కారణంగా భయపెట్టి అయినా లోపరుచుకోవచ్చు. 22 వచ్చిన లొంగిపోయి ఉన్నాడు ఆల్రెడీ. అది లొంగిపోయినది కూడా ఎందుకు, తన సొంత కేసుల మీద. లేకపోతే ఎన్నడో జైలు ఉండాల్సిన వాడు కదా. చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిన ఈయన ఎన్నడో జైలు పోయాల్సిన వాడు. కానీ చంద్రబాబు నాయుడు డిప్లొమాట్ కనుక తెలివిగా, అంటే నిజంగా నరేంద్ర మోడీ కంటే సీనియర్ నాయకుడు ఆయన. నరేంద్ర మోడీ అక్కడ గుజరాత్ లో ముఖ్యమంత్రి కాకముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 2002 కన్నా ముందే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అంటే అట్లా చూసుకుంటే మనకు, మీరు ఆ రకంగా చూసుకుంటే మనకు చంద్రబాబు నాయుడుతోనే బీజేపీకి థ్రెట్ ఉంటుంది ఓ రకంగా చెప్పాలంటే. ఆయన మళ్ళీ వేస్తే రేపు ఎట్లా అనేది ఉంటుంది. కానీ మనకు జనసేన పవన్ కళ్యాణ్ ఏమంటుందంటే మేము ఇద్దరం కలిస్తే కదా అక్కడ పోయేది అంటున్నాడు. అందుకని బీజేపీ ఒక రకంగా స్టాటస్ కు మెయింటైన్ చేస్తున్నది. ఎవరు గెలిచినా మావాడే అంటే ఓ సామెత ఉంది కదా సార్, ఏ దొడ్లో ఇరా దూడ మాదే అన్నట్టు. ఇవాళ ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరో గెలవని నష్టం ఉన్నది. గెలిస్తే మేము ఎవరు వస్తే వాళ్ళు మావాడే అంటాం కదా. వీళ్ళు అట్లాగే తయారయ్యారు. తెలుగుదేశం గాని జనసేన గాని అన్ని విడిచిపెట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయిపోయింది, ఇంకేమీ లేదు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగం గురించి మాట్లాడటం లేరు. ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదు. వాళ్ళ బీజేపీ గెలిచినా గెలవకపోయినా ఇక్కడ మాత్రం పెద్దగా స్టేట్స్ ఏమి ఉండవు, 1% లోపు ఓట్లే. కనుక వాళ్ళ ఓట్లు 1% ఓట్లు కూడా ఒకసారి ప్రభావం చూపెడుతున్నారు సార్. ఎందుకంటే మనకు కమ్యూనిస్ట్ లో ఓట్లు వాళ్ళు ఇక్కడ తూర్పు తెలంగాణలో కొంతవరకు ప్రభావం చూపెట్టినట్లు లెక్క, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు లెక్క 1% కాదు.
అవును. కనుక అక్కడ కూడా ఏంటంటే బీజేపీ వద్దనుకుంటే బీజేపీ ఒంటరిగా మిగిలిపోతుంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు రేపు పొద్దున టీడీపీ జనసేన కూటమితో కలిసి అవకాశం ఉన్నది. ఇది ఈ పరిణామం కూడా మనం ఊహించవచ్చు. సార్ ఇప్పుడు ఎందుకంటే